సంఘాలు లబ్ధి పొంది ఉంటాయి, అనేక గ్రామాలు లబ్ధి పొంది ఉంటాయి. ఎంతమంది లబ్ధి పొందినా వాళ్ళంతా అయ్యన్నపాత్రుడు గారికి ఎంత రుణపడి ఉన్నారో తెలియదు. కానీ అయ్యన్నపాత్రుడు గారి కుటుంబం మాత్రం ఈ 20వ వార్డుకి 26వ వార్డుకి ప్రజలకు మాత్రం రుణపడి ఉన్నారన్న ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఆ రోజు మున్సిపాలిటీ ఎలక్షన్ లో రాష్ట్రం అంతా వైఎస్ఆర్సీపీకి ఎగ్నెస్ట్ గా కంటెస్ట్ చేయడానికి అభ్యర్థులు కూడా లేని పరిస్థితుల్లో అయ్యన్నపాత్రుడు గారు తన రాజకీయ వాస్తవానికి మనం మాట్లాడుకుంటే పద్మావతి గారు పోటీ చేయాల్సిన అవసరం లేదు, సామాన్య ఎవరికి ఇచ్చి పోటీ చేయించవచ్చు. కానీ ఆ రోజు ఎవరు పోటీ చేయడానికి ముందుకు రాకపోతే మేడం గారు ముందుకు వచ్చి ఆయన ఇమేజ్ అంతా కూడా రేపు ఓడిపోతే రాష్ట్రంలో కోస్తా టైగర్ అని చెప్పుకున్న అయ్యన్నపాత్రుడు సత్యంగా ఓడిపోయిందని సాక్షిలో ఘోర అవమానం అని చెప్పి ట్రోలింగ్ చేసి మన ఇమేజ్ కూడా ఇబ్బంది అయిన పరిస్థితి ఉన్నప్పటికీ మేడం గారు ముందుకు వచ్చి నిలబడినప్పుడు మీ అందరూ అండగా ఉండి 5 వార్డుల్లో ఖర్చు పెట్టే డబ్బు ఒక్క వార్డులో ఖర్చు పెట్టిన డబ్బుతో పని లేదు, మాకు అయ్యన్నపాత్రుడు గారు కావాలి, అయ్యన్నపాత్రుడు గారి కుటుంబం కావాలని మీ అందరూ అండగా ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అదేవిధంగా ఆ రోజు చూసాం మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా నర్సీపట్నం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ వార్డు ఎలాగన్నా ఓడిపోవాలని చెప్పి చేశారు. కుటుంబం మధ్య కూడా ఉన్న చిక్కుని ఇంకా అగాధం పెంచేసి మన అందరికీ తెలిసిందే. పెట్రోల్ పోసి ఎన్ని చేయాలో అన్ని చేశారు, అయినా సరే మీ అందరూ అండగా నిలిచారు. అదేవిధంగా మొన్న కౌన్సిల్ లో మేము చూస్తుంటాం, మినిస్టర్ భార్య అయ్యింది కూడా హాస్పిటల్లో వాటర్ రోడ్డు మీద వచ్చేస్తుందండి, రోడ్డు కావాలి, కాలంలో హాస్పిటల్ మురుగంతా వదిలేస్తున్నారు, మా వార్డు క్లీన్ చేయట్లేదు, మా వార్డులో ఫాగింగ్ జరగట్లేదు, మాకు స్తంభాలు కావాలి, లైటింగ్ కావాలి అని అడిగినా సరే ఈ మున్సిపాలిటీ ఎక్కడ చేసిన పోంగది అక్కడే. గతంలో ఆవిడ ఎవరన్నా రోడ్డు కావాలంటే ఎడం చేతితో 50 లక్షల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన వ్యక్తి ఈ రోజు ఒక్క రోడ్డు తెచ్చుకోవడానికి అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇది ఒక చేతకాని ప్రభుత్వం. మన మున్సిపాలిటీలో రెగ్యులర్ మెయింటెనెన్స్, వాటర్ కావాలంటే వాటర్ ఇవ్వాలి, లైట్ పోతే లైట్ కట్టాలి, కాలువ చెత్త ఉంటే తీయాలి, కాలువ క్లీన్ చేయాలి. అటువంటిది కూడా జరగట్లేదు. చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అమ్మ మన వాలంటీర్లు మీ ఇంటికి వచ్చారమ్మా, పాంప్లెట్ కరపత్రాలు పట్టుకొని జగనన్న ప్రభుత్వంలో మీరు ఎంత లబ్ధి పొందారు, మీకు స్వయంతో పథకం వచ్చిందని చెప్పేవాళ్ళు వచ్చారమ్మా అందరూ. మీకు చెప్పారు కదా ఎంత ఇచ్చిందో. అదే వాలంటీర్లు మీరు అడగండి, జగనన్న మా దగ్గర నుండి ఎంత డబ్బు దోచుకున్నాడు, ఎంత అవినీతి చేశాడు, మాకు ఎందుకు కరెంటు బిల్ ఛార్జీలు పెంచాడు అని ఒకసారి మీరు వచ్చిన వాలంటీర్ కూడా అడగండి. జగనన్న డబ్బు అంటే ఆయన ఇంట్లో డబ్బులు ఇవ్వలేదండి. ఒకసారి అర్థం చేయండి. రాష్ట్రంలో 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. అప్పు చేసిన డబ్బులు జనాలకు పంచుతున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే డబ్బులు సృష్టించి సంపద సృష్టించి పంచుతారు. మనం సంపాదించి ఖర్చు పెట్టడానికి, అప్పు చేసి ఖర్చు పెట్టడానికి చాలా తేడా ఉంది. అది ఒకసారి మీ మహిళలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా ఇచ్చారా? ఎవరేదమ్మా డబ్బులు ఇచ్చారా? డబ్బులు వెనక్కి ఇచ్చారా? ఎవలేదు కదా. అందులో చిన్న మాత్రం చెప్తాను. డబ్బులు కట్టించుకున్నారు. కొంతమందికి టిట్కో హౌస్ ఎలక్ట్ చేశారు, కొంతమందికి ఎలక్ట్ చేయలేదు. చెయ్యని వ్యక్తులకి సైట్ ఇచ్చారు జగనన్న లేఅవుట్ అని చెప్పి. 18 అందులో కూడా గోల్మాల్ జరిగిందమ్మా. 18-20 లక్షలు కొన్న ఎకరం 30-35 లక్షలు 40 లక్షలకు అమ్ముకున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజల దగ్గర 20 లక్షలు కొని గవర్నమెంట్ కి 40-45 లక్షలకు అమ్ముకొని అందులో కూడా దోపిడీ చేశారు. అదేవిధంగా మీకు ఒక్కొక్క సెంట్ ఇచ్చారు. ఇల్లు ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళకి ఒక్కొక్క సెంట్ ఇచ్చారు. మీకు డబ్బులు కట్టిన డబ్బులు ఇవ్వకుండా ఇల్లు కట్టించుకోమంటున్నారు. మొట్టమొదటిగా ఏం చెప్పారంటే, మీకు సైట్ ఇచ్చి మేమే ఇల్లు కడతామని చెప్పారు అన్నారు కదమ్మా. తర్వాత మేము కట్టం, మీకు మెటీరియల్ ఇస్తాం, మీరే కట్టుకోండి అన్నారు. అది కూడా లేదు. ఇప్పుడు ఏంటి, మీరు కట్టించుకోండి, మీ డబ్బులు ఉన్నప్పుడు ఇస్తామని చెప్తున్నారు. అంటే వీళ్ళ విధానాలు మీ అందరికీ ఒకసారి చెప్తున్నాను. ఈ ప్రభుత్వం ప్రతిదీ కూడా ఏ మాట వేసి చెప్తారో ఆ మాట మీద నిలబడరు. అన్ని దొంగ తిరుగుడు, ప్రజలు దోచుకునే విధానం తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏమి ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దొంగోడు దృష్టి ఎప్పుడు మూట మీద ఉంటదమ్మా. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఎప్పుడు రాష్ట్ర ఖజానా మీద ఉంటది. ఆ ఖజానాని ఎలా చిల్లుపెట్టాలి, ఖజానా సంపద మన ఇంటికి ఎలా తరలించాలని దాని మీద తప్ప ప్రజలకి మంచి చేయాలని దాని మీద ఉండదు. అదే విధంగా అమ్మా, మన రాష్ట్రంలో మద్యం మీద వచ్చే ఆదాయం, మీరు అందరూ మీకు మద్యం గురించి తెలీదు. మా బాబాయ్లకి
మా తాతలకి అయితే మధ్యకొని జరుగుతుంది. 100 రూపాయలు క్వార్టర్ 200కి అమ్ముతున్నారమ్మా. ఆ వచ్చే లాభం తాడేపల్లి ఇంటికి వెళ్తుంది. అప్పుడు మనం 5 కోట్ల ప్రజలు కట్టాలి. రాష్ట్రంలో వచ్చే ఆదాయం ఏదన్నా ఉందంటే అది తాడేపల్లి జగన్ గారి ఇంటికి వెళ్తుంది. ఇంకా అప్పులు ఎప్పుడు తీరుతాయి, ప్రజలకు ఎప్పుడు ఉపయోగం ఉంటుందో ఒకసారి చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు పనితీరు మీకు ఒకసారి చెప్పాలి. ఇక్కడ మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఉదాహరణకి మన అయినపాదం గారిని తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన నప్పకపోతే కరాఖండిగా చెప్తారు, ఇది నాకు నచ్చలేదు, దీనివల్ల ప్రజలకు మంచి జరగదని. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటుందంటే జగన్ గారు కూర్చోమంటే కూర్చోడు, నించోమంటే నించోడు. రబ్బర్ స్టాంప్ ఎమ్మెల్యేలమ్మా, రబ్బర్ స్టాంప్ ఎమ్మెల్యేలు మంత్రులు తప్ప వీళ్ళు ప్రజలకు మంచి చేయాలని మనసిప్ప కూడా అడగలేరు. అడిగితే అక్కడ ఒప్పుకోడు. ఆయన మామూలు వ్యక్తి కాదు, మీకు తెలుసు కదా. 15వ శతాబ్దంలో తుగ్లక్ పుట్టాడంటమ్మా. తుగ్లక్ గారు ఒక్కరే భూమి పుట్టి రాజధానిని మార్చింది ఇద్దరు వ్యక్తులమ్మా. ఒకటి మహమ్మద్ బిన్ తుగ్లక్, రెండోది మన జగన్ గారు అన్నమ్మా. ఆయన పిచ్చి తుగ్లక్ అంటారమ్మా. అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే మన మంత్రులు పనితీరు చెప్తే మీరు అందరికీ తెలిసే ఉంటది. మన అనకాపల్లి కోడిగుడ్డు మంత్రి ఉన్నారు, గుడివారి అమర్నాథ్ గారు. దావోస్ ఎందుకు వెళ్ళలేదండి? పరిశ్రమలు ఎందుకు వస్తున్నాయి కదా, సమ్మిట్ జరుగుతుంది, మీరు మన రాష్ట్రం తరఫున ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, రిప్రజెంట్ చేస్తున్నారు కదా, మీరు దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే దావోస్ చలి ఎక్కువగా ఉంటుంది, స్నానం చేయడానికి అవట్లేదని వెళ్ళలేదని చెప్తున్నాను. అంటే ఇటువంటి తెంగర మంత్రులు అందరూ మొన్న ఆంధ్రప్రదేశ్ దాపరించారు. అటువంటి వ్యక్తులు ఉంటేనే మన ముఖ్యమంత్రి గారి పబ్బం కూడా గడుపుతుందమ్మా. ఎందుకంటే చేతగానుడు ఉంటేనే కదా ఆయన దోచుకోవాల్సిందో దోచుకుంటాడు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఒక 55 రోజులు ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పింది, ఈ గచ్చపీదులో సైకిల్ కోటేమని అడగడానికి మేము రాలేదమ్మా. నా 55 రోజులు ఉంది. 55 రోజులు మీరు సొంత మనుషులైనట్టు ఈ కుటుంబానికి అండగా నిలబడండి. ఇక్కడ నుంచి ఫంక్షన్లు జరుగుతుంటాయి, వేరే వేరే ఊర్లు వెళ్తుంటారు. వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గర చెప్పండి, సైకిల్ కు ఓటు వేయాలి, అయ్యన్న పాత్ర గారిని గెలిపించుకోవాలి. అయ్యన్న పాత్ర గారిని గెలిపించుకుంటే మన రాష్ట్రం, మన నర్సీపట్నం కూడా డెవలప్ అవుతుందని చెప్పి ఇది అందరికీ తెలియజేయండి. ఇంకా ఫైనల్ గా మన మున్సిపాలిటీలో మేడం గారు చెప్తారు, మున్సిపాలిటీలో చెత్తడానికి డీజిల్ కూడా డబ్బులు లేవంటారు. కానీ మన చైర్మన్ కి మాత్రం నెలకు 100 లీటర్లు డీజిల్ ఇస్తున్నారంట మా మున్సిపాలిటీ. అదేవిధంగా వైస్ చైర్మన్ గారు ఒక 50 లీటర్లు. చెత్తడానికి డీజిల్ కొట్టిన డబ్బుల్లోనో కానీ ఈ అధికారులు డీజిల్ కొట్టించుకోవడానికి, వైఎస్ఆర్సీపీ నాయకులు డీజిల్ కొట్టించుకోవడానికి మాత్రం డబ్బులు బిల్లులు ఉంటాయమ్మా. ఇవన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించండి. రానున్నదే కురుక్షేత్రం. మీ అందరూ కూడా అండగా ఉండి, ఒక కుటుంబానికి ఇబ్బంది వస్తే మహిళలు ముందుండి నడుం కట్టి ఆ సమస్య తీరే వరకు గట్టిగా నిలబడతారు. అది ఈ రోజు మన రాష్ట్రానికి, మన ఊరికి, మన వీధికి సమస్య వచ్చింది. మీరందరూ కూడా ముందుండి నడుం మిగించి రానున్న రోజుల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.